మిత్రులకు శుభోదయం. నేను మీ శ్రేయభిలాషి జేఎస్ భోజన్. జేఎస్బి విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో మామిడి సీజన్ ప్రారంభమయ్యి దాదాపు టేబుల్ రకాలు 90% మేరకు కోతలు పూర్తయిన వేళ ఇంకా ఈరోజు రేపు ధరలు పెరుగుతాయి అన్న ఆతృతతో ఆలోచనలతో రైతులు బ్రతికేలా చేస్తున్నారే తప్ప టేబుల్ రకాలైన బంగినపల్లికి ఏమాత్రం సీజన్ ప్రారంభంలో ఉన్న ధర లేదని స్థానిక మామిడి రైతులు వాపోతున్నారు. సీజన్ ప్రారంభంలో బంగినపల్లి బేనేషా రకం దామలచెరు మ్యాంగో మార్కెట్లో టన్ను 50,000 దాటి మంచి గిట్టుబాటు ధర లభించిందని, రాను అందులో సగం తగ్గించేసి ఈ మధ్యకాలంలో టన్ను బంగినపల్లి 25,000 పైబడి కొనుగోలు చేయలేదని దామలచెరు పరిసర ప్రాంతాల్లోని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీజన్ అంతా సగం ధరకే కొనుగోలు చేశారని, ఇక సీజన్ చివరిలోనైనా బేనేషా రకం ధరలు పెరుగుతాయి, మళ్ళీ 40,000 దాటుతుందన్న వారి ఆశలపై నీళ్లు చల్లేలా 30,000కు మించి కొనుగోలు చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దామలచెరు మ్యాంగో మార్కెట్లో టేబుల్ రకాలు దాదాపు 90% రావడం నిలిచిపోయాయి. ఇప్పుడు దామలచెరు మ్యాంగో మార్కెట్లో టేబుల్ రకాల ధరలు ఇలా ఉన్నాయి. బంగినపల్లి బేనేషా టన్ను 24,000 నుండి మంచి నాణ్యత కలిగిన కాయలు ఇతర రాష్ట్రాల ఎగుమతి కోసం 32,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. ఇక ఇతరత హిమాం పసందు, మల్గూబా, ఇతరత మల్లిక అంతా అరకొర కాయలే వస్తున్నాయని, మల్లిక అయితే టన్ను 25 నుండి 30,000 కొనుగోలు చేస్తున్నట్లు, 100 కేజీలు కాబట్టి 25 నుండి 30 రూపాయలలోపే కొనుగోలు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఇక మల్గూబా కూడా అరకొర కాయలే కేజీల్లో వస్తుండడంతో కిలో 45 నుండి 60 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. హిమాం పసంద్ కూడా అరకొర కాయలే కాబట్టి కిలో 50 నుండి 65-70 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నట్లు వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. నీలం ఇప్పుడిప్పుడే ప్రారంభం కావడంతో మంచి నాణ్యత కలిగిన కాయలు టన్ను 18,000 నుండి ఇతర రాష్ట్రాల ఎగుమతి కోసం 22-23,000 వరకు కూడా కొనుగోలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఇక లైన్ కాయ తోతాపూరి అయితే టన్ను నాణ్యత కలిగిన కాయలు 12,000 నుండి అత్యధిక ధర 16,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. మామిడి సీజన్ చివరి దశకు చేరుకున్న టేబుల్ రకాలకు ఏడాది గిట్టుబాటు ధర లభించలేదని స్థానిక రైతులు వాపోతున్నారు. చివరిలోనైనా బంగినపల్లి టన్ను 40,000 దాటుతున్న ఆశలపై నీళ్లు చల్లేలా ఇక్కడ వ్యాపారస్తులు 30,000 లోపే కొనుగోలు చేస్తున్నారని వారు పేర్కొంటున్నారు. ఇక వారం 10 రోజులు ఉండే టేబుల్ రకాలైన టన్ను 40,000 దాటేలా చూడాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు. దీనికి కాలమే సమాధానం చెప్పాలి.